నమస్తే, వెల్కమ్ టు కేకేటీవీ అగ్రికల్చర్. నేను మీ యాంకర్ కిషోర్. ప్రెసెంట్ అయితే మనమైతే లోవల్ కంపెనీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాం. లోవల్ కంపెనీ వరి కోత మిషన్. ఇంతకు ముందు మీరు వరి కోత మిషన్ కోసం ఎక్స్ప్లెయిన్ చేశారు కదండి. అంటే ఇది కొంచెం డిఫరెంట్ అండి. మీరు చూసుకోవచ్చు RG108 ప్లస్ ఏసీ అండి. ఇది మొత్తం అంటే ఇంతకు ముందు ఎవరైనా డ్రైవర్ 1 నుంచి 2 ఎకరాలు వరి కోత కొయ్యాలంటే చాలా కష్టం. అలాంటిది ఇప్పుడు ఏంటంటే 5 నుంచి 10 ఎకరాలు కూడా నాన్ స్టాప్ కోసుకోవచ్చు. ఇక్కడైతే భావన్ గారు ఉన్నారు. దీని యొక్క ప్రత్యేకత ఏంటో కొన్ని విషయాలు, దానికన్నా ఇంతకు ముందు వచ్చిన వరి కోత మిషన్ కన్నా దీని యొక్క ప్రత్యేకత ఏంటో అండ్ దీని యొక్క కెపాసిటీ ఎంతో ఒకసారి అడిగి తెలుసుకుందాం. రైట్ రైట్. నమస్తే అన్న. ఇప్పుడు ప్రెసెంట్ ఇది కొత్తగా లాంచ్ చేశారు మీరు. పాతదానికి దీనికి డిఫరెంట్ ఏంటి? మెయిన్లీ వచ్చేసరికి దీంట్లో ఏసీ క్యాబిన్ వస్తుంది. జాయ్స్టిక్స్ అనేది రైట్ అండ్ లెఫ్ట్ ఆపరేటింగ్ తో వస్తుంది. ఏసీ వెంట్స్ కూడా మనకి బిగ్గర్ డైమెన్షన్ లో వస్తుంది. తర్వాత వచ్చేసరికి కంప్రెసర్ కూడా ఇప్పుడు మార్కెట్ లో ఉన్న మిషనరీతో పోల్చుకుంటే ఇది కంప్రెసర్ సైజ్ కూడా పెద్దదండి. సో కూలింగ్ ఎఫెక్టివ్ గా బాగా ఉంటది. మనకి అవుట్ సైడ్ టెంపరేచర్ 50 degrees ఉన్నా సరే మనకి లోపల చిల్నెస్ అనేది తగ్గదండి. ఓకే అన్న, ఇప్పుడు ప్రెసెంట్ మనం ఇంతకు ముందు మీరు తెచ్చిన మిషన్, కోత మిషన్ కి దీనికి ఏంటంటే అది ఎన్ని ఎకరాలు, దానికి ఎకరాలు ఏదైనా డిఫరెంట్ వస్తుంది అంటే ఏం లేదండి. మిషనరీ అయితే సేమ్, మన ఇంజన్ గేర్ బాక్స్ హెచ్ఎస్టీ అంతా కూడా సేమ్. దీంట్లో ఏంటంటే అండి చిన్న ఫరక్, కొద్ది డస్ట్ ఇది పడతా ఉండి కొంచెం ఇదిగా ఫీల్ అవుతాడు ఆపరేటర్. ఒక ఎకరికి 15 minutes అట్లా కోస్తున్నాడు. ఇది వచ్చేసరికి ఒక 5 minutes తగ్గుతుందండి. ఓకే, ఇది కొంచెం దాని మీద డస్ట్ రాదు కాబట్టి, అలసట ఉండదు కాబట్టి ఎప్పుడైనా సరే ఆ ఒక ఎనర్జీ తోటి ఉంటాడండి ఆపరేటర్. ఓకే, అయితే అన్న ఇప్పుడు ప్రెసెంట్ కూలీలు లేకుండా దానికి బెనిఫిట్ ఏంటన్నా? చాలా మంది కూలీలు పెట్టుకుంటారు. సో దీనికి బెనిఫిట్ ఏంటి? ఇది కొంటే ఏమైనా ఉపయోగం ఉందా వాళ్ళకి? అన్న, కూలీతో కోపించుకునేది ఏదన్నా సరే వాళ్ళు ఎకరానికి 5,000 నుంచి 10,000 తీసుకుంటున్నారు అన్న. టైం టేకింగ్ ప్రాసెస్ కూడాను. తర్వాత ఇది వచ్చేపాటికి మీకు ఎకరం మార్కెట్ లో 2,500 నుంచి 3,000 3,500 వరకు ఉంది. ఆ అమౌంట్ లో అయిపోతుంది. సో అక్కడ రైతుకు అనేది చాలా సేవ్ అవుతుంది కదండి. తర్వాత గడ్డి కూడా మీకు చేతితో కోస్తే ఎలా గడ్డి అయితే వస్తుందో దీంతో కూడా అదే రకంగా వస్తుందండి. పశువులకి వాటికి కూడా మనం స్టోర్ చేసుకుని వాడుకోవచ్చు. అన్న, ఇప్పుడు ప్రెసెంట్ ఒక ఎకరానికి అదే ఒక్క మిషన్ గంటకి 20 ఎకరాలకు వస్తుందంట. ప్రెసెంట్ ఇదేనా అది, లేకుంటే వేరే? గంటకి 20 ఎకరాలు కాదండి. ఇది వచ్చేసరికి 40 నిమిషాలు ఎకరంకి వస్తుందండి. 40 నిమిషాలు ఎకరం? అవునండి. ఓకే, ఈ గంటకి 40 ఎకరాలు అనేది అది మన ఇండియాలో అనేది సాధ్యం కాదండి. కష్టం. గట్లు ఉండకూడదు మెయిన్. ఉరుకోత ఖర్చు తగ్గించడానికి ముఖ్యంగా ఇది ఉపయోగపడుతుంది అంటారా? 100% అండి. అంటే ఏ విధంగా? అంటే సింపుల్ థింగ్ అండి. మీకు లేబర్ కాస్ట్ ఎంత ఉందో మీకు తెలిసి ఇవాళ 5,000 మినిమం లేనిదే రావట్లేదు లేబర్ అనేది. సో ఇది 5,000 లోపలే అయిపోతుంది కదా. ప్లస్ మీకు 45 నిమిషాల్లో ఎకరం అయిపోతుంది. ఇప్పుడు లేబర్ పెడితే మీకు ఎంత టైం అవుతుందో తెలుసు, మనం చెప్పక్కర్లేదు. సమయం ప్లస్ డబ్బు రెండు మనకు ఆదా అవుతుందండి. రైతుకి ఓనర్ కి ఇద్దరికి ఆదా అవుతుందండి దీంతో. ప్రైస్ ఎంత? 28,50,000. అవునండి, ఇన్వాయిస్ అమౌంట్. ఇది వచ్చేపాటికి July 31 వరకు మనం లాంచింగ్ ఆఫర్ అనేది వదిలేవాడి. సో 4,25,000 రూపాయల వరకు బెనిఫిట్ ఉంటుంది. ప్లస్ లక్కీ డ్రా ఆఫర్స్ కూడా ఉన్నాయండి. ఇది డీజిల్ కేపబిలిటీ లేకపోతే పెట్రోల్? ఇది డీజిల్ అండి. గంటకి 7 నుంచి 7.5 లీటర్లు డీజిల్ యావరేజ్ గా అనేది తీసుకుంటుంది. డీజిల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేప్పటికి 165 లీటర్లు అండి. అంటే ఇది బిజినెస్ పరంగా పనికొస్తుందా, అగ్రికల్చర్ పరంగా పనికొస్తుందా? బిజినెస్ పరంగా అంటే ఇప్పుడు అగ్రి బిజినెస్ అండి. అంటే దీని వల్ల పంట నష్టం లేకుండా వరికోత సమస్యలు వస్తాయి అంటారా? అంటే దీని వల్ల పంట అనేది అసలు నష్టం అవ్వండి. గింజ అనేది రాలదు. రెండోది గింజ అనేది నుజ్జవ్వదు. తర్వాత మనం అన్లోడింగ్ ఎక్కడైతే చేసుకుంటామో 100% కంప్లీట్ అనేది అన్లోడ్ అయిపోతుంది. సో అక్కడ ధాన్యం జల్లిపోయింది, ఇక్కడ జల్లిపోయింది, అక్కడ మిగిలిపోయింది అనే ప్రసక్తి అనేది లేదండి. ఓకే, అంటే దీని వల్ల మీరు ప్రతి రైతు ఇది తీసుకోపోతే నష్టపోతాడు అని చెప్తున్నారా? ప్రతి రైతు తీసుకోపోతే నష్టపోతాడని చెప్పట్లేదు నేను. ఆ యొక్క రైతు పనిని బట్టి, వాళ్ళు వేసే పంటను బట్టి, వాళ్ళు కావాల్సిన ఎక్విప్మెంట్ అనేది ఇవాళ మార్కెట్ లో మంచి టెక్నాలజీ చూసి తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. లోన్ ప్రాసెస్ ఏమైనా మీరు? సార్ లోన్ అనేది ఆల్మోస్ట్ 90%
ఆఫ్ ఇన్వెస్ట్ వాల్యూ వరకు బ్యాంక్స్ అన్ని ఇస్తున్నాయండి, అన్ని బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తాయి. ఓకే. అంటే ప్రెసెంట్ ఇంతకు ముందు ఉన్న మిషన్ ఏంటన్నా, ఒక 2 ఎకరాలు వరి కోత అయ్యే టైంకి డ్రైవర్ కి వచ్చేసరికి చెమటలు పట్టేసి పిచ్చెక్కిపోయేలా అయిపోతున్నారు అనమాట. దీని వల్ల ఎటువంటి బెనిఫిట్ అసలు? చాలా బెనిఫిట్ అండి. అసలు ఇప్పుడు ఆపరేటర్ అనేది కొద్ది కష్టంగానే ఉంది దొరకటం. ఓకే. రేపు ఒకవేళ ఆపరేటర్ దొరకలేదన్నా సరే ఓనర్ హాయిగా ఏసీ వేసుకుని జాయిగా నడుపుకుంటా ఓకే. ఫీల్డ్ అనేది హార్వెస్ట్ చేసుకోవచ్చు. మినిమం కంటిన్యూస్ గా ఒక 5 ఎకరాస్ 10 ఎకరాస్ కొట్టొచ్చు అనమాట. అవునండి, అవునండి. ఓకే, గ్రేట్. అయితే అన్న దీనికి దానికి డిఫరెంట్ ఏంటన్నా, అన్న టైర్స్ కొంచెం మందంగా ఉన్నట్టుగా ఉన్నాయి దీనివి. దాని మీద ట్రాక్ వచ్చేసరికి 550/90/56 అండి డైమెన్షన్స్. మన ప్రీవియస్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఆర్ ప్రీవియస్ ఉన్న మోడల్ తో కాంపాటబిలిటీనే ఉంది. ఓకే. చాసిస్ అప్గ్రేడెడ్ అయిందండి ఇది. ఓకే. రోలర్స్ కూడా అప్గ్రేడ్ అయినాయి. ఓకే. దీని సైజ్ ఏమైనా మారిందన్నా ఫ్రంట్ లో? లేదండి, కటర్ బార్ అనేది మనం ఏం మార్చలేదు, ఎందుకంటే మనది పేటెంట్ రైట్స్ అండి కటర్ బార్ అనేది. ఓకే. సో ఎందుకనంటే గింజ అనేది పోదు, వడ్లు అనేది రాలదండి. ఓకే. భరోసా అయితే మీరు ఇస్తున్నారు రైతులకి, అవునండి. గింజ అనేది రాలదు, వడ్లు అనేది పోదని. అవును. ఓకే, గ్రేట్ అన్న. అంటే ఎకరానికి 45 మినిట్స్ అన్న? ఎకరానికి 45 మినిట్స్. అంటే ఎంత డీజిల్ కాలేదన్నా? 7.5 లీటర్లు 7.5 లీటర్లు అనేది ఇస్తాము. అలాగే స్పేర్స్ కూడా అందిస్తాము. ఓకే. మన దగ్గర మొబైల్ స్పేర్స్ వ్యాన్స్ కూడా ఉన్నాయి. అంటే మన మిషన్లు ఎక్కడైతే ఒక 10-15 మిషన్లు ఒక చోట ఎక్కడైనా కోస్తా ఉంటాయి కదా, ఆ ఊరికి దగ్గరలో మనం సీజన్ టైంలో ఒక మొబైల్ స్పేర్స్ వ్యాన్ అనేది పెడుతున్నాము. ఓకే. సో కస్టమర్ అక్కడికి వెళ్ళినా తెచ్చుకోవచ్చు, లేదు ఎక్కువ పార్ట్స్ ఉన్నాయి సర్వీస్ కూడా ఉంది అనుకుంటే ఆ వెహికలే మీ బండి దగ్గరికి వచ్చి సర్వీస్ ఇస్తుందండి. అయితే మీరు చెప్పారన్న ఆల్ ఓవర్ ఇండియా అన్నారు. ఆల్ ఓవర్ ఇండియానా లేకపోతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎక్కడైనా మీరు సర్వీస్ అనేది మేము ఆల్ ఓవర్ ఇండియా ఇస్తామండి, వితౌట్ ఎనీ కాంప్రమైజ్. ఓకే, గ్రేట్ అన్న. అయితే నేను వచ్చేటప్పుడు చూసాను ప్రైజెస్, మీరు మహేంద్ర తార్ ఏదో పెట్టినట్టుకున్నారు. అవునండి. దాని మీనింగ్ ఏంటన్నా? అదే అంతకు ముందు బుల్లెట్ ఏదో పెట్టారు. లక్కీ డ్రా లో ఫస్ట్ ప్రైజ్ మహేంద్ర తార్ అండి. అంటే ఏ విధంగా? అంటే సేల్ లేదండి, జూలై 31 లోపు ఎవరైతే మిషన్ బుక్ చేసి డెలివరీ తీసుకుంటారో ఓకే, సో వాళ్ళకి మనం కూపన్ రాసి ఒక లక్కీ డ్రా డిప్ లో వేస్తాము. ఓకే. మొత్తం తెలంగాణ నుంచి తెలంగాణ ఎన్ని సేల్ అయితే అక్కడ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, డివైడ్ ఏ స్టేట్ కి ఆ స్టేట్ అండి. సో డిప్ తీస్తాము. ఫస్ట్ పేరు ఎవరిదైతే వస్తుందో వాళ్ళకి కార్ అనేది గిఫ్ట్ ఇస్తున్నాం అండి. కారు చూడండి, మీరు మహేంద్ర తార్ గెలుచుకోవాలంటే అంటే ఇక్కడ ఇంకో బెనిఫిట్ ఉంది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ సపరేట్, తెలంగాణకి సపరేట్, ఏ స్టేట్ కి ఆ స్టేట్ కి సపరేట్, ఎన్ని మిషన్స్ లక్కీ డ్రాస్ ఉంటాయి, స్టేట్ వైజ్ లక్కీ డ్రాస్ ఉంటాయి. సో మీరు ముందుగానే ప్రిఫర్ చేసుకుని డెలివరీ తీసుకునేది బెటర్ అండి. ఓకే, మీరు మహేంద్ర తార్ అయితే సింపుల్ గెలుచుకోవచ్చండి, ఎందుకంటే మాక్సిమం 20 సేల్ అయినా బెనిఫిట్ అన్న ఎవరికో ఒకరికి వస్తుంది. సో గ్రేట్, థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్.